నిన్న రేవంత్ రెడ్డి కేటీఆర్కు ఒక ప్రత్యేకమైనటువంటి సవాల్ విసిరారు. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో. ఇవాళ కేటీఆర్కు చాలా ప్రత్యేకమైనటువంటిది. కేటీఆర్ ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నారా లేరా? కేటీఆర్ నాయకత్వానికి ఒక పరీక్ష ఇది. నిన్న ఇదెవరు ఇక్కడ బండ్ల గణేష్ ఎన్నో మాట్లాడిండు. బండ్ల గణేష్ మాట్లాడింది ఇక్కడుంది. కేటీఆర్ను సీఎం చేస్తామంటే బీఆర్ఎస్కి 3 సీట్లు కూడా వచ్చే కావు. ఆయన ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ను ఓడించారు. రేవంత్ ఫైటరు, రోజా ఐటమ్ రాని పులుసు పాప, నాకు సంబంధం లేదు అది ఆయన అన్నాడు. కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్, రోజాకు టికెటే రాదు, సరే తీసేసిన తహసీల్దార్ కేటీఆర్ అని. కేటీఆర్ నేను మొన్న మాట్లాడిండు ఎక్కడ నాగర్ కర్నూలు అనుకుంటా. రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. నేను చెప్తున్నటువంటిది, మనం విశ్లేషణ చేసుకునేటువంటి దాంట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు, కాంగ్రెస్ పార్టీ అంతా కలిసి వెళ్ళిర్రు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ముఖం చూపెట్టే కదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. అంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖాన్ని చూస్తే ప్రజలు 39 సీట్లే ఇచ్చిర్రు, ఓడగొట్టిరు అనేటువంటి స్పష్టం కదా. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్కు సీట్లు ఇవ్వలేదు, ఓట్లు వేయలేదు, ఒప్పుకుందాము ఒక మాట వరకు. కానీ కేసీఆర్ ముఖం చూసి మాత్రం ప్రజలు ఓడగొట్టారనేటువంటిది నిజమా కాదా? అంటే కేసీఆర్ మీద ఏమైనా కుట్ర పన్నిరా, కేసీఆర్ను తక్కువ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఓడిపోయినాం అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలవడం లేదా? అవతల వాళ్ళని విమర్శించే ముందు ఆ విమర్శలో మనకి ఏ భాగం వస్తుంది అనేటువంటి ఆ విషయం అర్థమవుతలేదా, అవగతం అవుతలేదా? ఓడిపోయినటువంటి నిస్పృహలో ఈ మాటలు మాట్లాడుతున్నారా? ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫేస్ చూపిస్తేనే, కేసీఆర్ ప్రచారాస్త్రంగా వెళ్తేనే, కేసీఆర్ అపర రాజకీయ చాణక్యుడు, ఆయన ఏదేస్తే అది విజయం సాధిస్తామనుకున్నటువంటి మీరు కేసీఆర్ రాజకీయ చాణక్యము, కేసీఆర్ మాటలను, కేసీఆర్ పరిపాలనను, కేసీఆర్ మొహాన్ని ప్రజలు నమ్మలేదు, ఓడించారు అనేటువంటిది కేటీఆర్ చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. ఎందుకంటే కేటీఆర్ చెప్పినటువంటి సూత్రం ప్రకారమే రేవంత్ రెడ్డి మొహం చూపించడం వల్ల కాంగ్రెస్ గెలవలేదు, ఒప్పుకుందాము, కాంగ్రెస్ మొహం చూసిరా, లేదంటే కేసీఆర్ అంటే అయిష్టతతోటి కాంగ్రెస్ కోటేసిరా అనేటువంటిది ఒక అంశము. కానీ కేటీఆరే చెప్తున్నాడు కేసీఆర్ పని అయిపోయింది తెలంగాణలో, కేసీఆర్ మొహం చూపిస్తే ఇప్పుడు ఓట్లు రాలు అనేది కేటీఆరే ఒప్పుకున్నాడు, అది విషయం. అయితే దీంట్లో బండ్ల గణేష్ ఆయన స్టైల్లో కేటీఆర్ను సీఎం చేస్తామంటే ఆయన అంటే 30 అన్నాడు, కనీసం కేటీఆర్ కోసం 3 సీట్లు కూడా రాకపోతుండే. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తామన్నందుకే ఆ భయంతో ప్రజలు టీఆర్ఎస్ను ఓడించారనేటువంటిది ఒక అంశము. దీనికి సంబంధించే నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాలుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా లేరా? కేటీఆర్ సిద్ధంగా ఉన్నారా లేరా? కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నుంచి ఎంపీ గెలిపించుకోవాలంటే కరీంనగర్ ఎంపీ కేటీఆర్ గెలిపించుకుంటారా? పోయినసారి అదే కేటీఆర్ గెలిచినటువంటి సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి గెలిచిండు. కవిత పోటీ చేసినటువంటి నిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి గెలిచిరు. ఒక్క కేసీఆర్ ప్రాతినిధ్యం, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్లో మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. ఈసారి అక్కడ టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి కనబడతలేదు. ఇటు రఘునందన్ రావు, ఇటు మైనంపల్లి హనుమంతరావు మీద పడితే త్రిముఖ పోటీలో కాంగ్రెస్ బీజేపీ ఎవరో బయటపడతారు అనేటువంటిది ప్రచారం జరుగుతుంది. అక్కడ కూడా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి వెళ్ళిపోయింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టు. మెదక్లో కూడా, ఎందుకంటే గజ్వేల్లో కేసీఆర్ గెలిచినాక గజ్వేల్ ముఖం చూడలేదు. హరీష్ రావు అటు ఇటు తిరిగినా కూడా హరీష్ రావు వల్లనే ఓడిపోయింది అనేటువంటిది ఒకటి ఉన్నది. హరీష్ రావు తన ఎమ్మెల్యేలను కాంగ్రెస్కి పంపిస్తారనేటువంటి ప్రచారం సాగుతున్నది. మరి ఏం జరుగుతున్నటువంటిది చూడాలి. మగాడివైతే ఒక సీటు గెలిపించుకోవచ్చు, నేను ఆ పదం వాడతలేను. కేటీఆర్ రేవంత్ రెడ్డి వాడినటువంటిదే, రేవంత్ సంబంధించినటువంటి దాంట్లో. మరి కేటీఆర్ ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నారా అంటే తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.